మనము రౌండ్ నెక్ని 3 విధాలుగా మార్కింగ్ చేయవచ్చు. నెక్ వెడల్పు పైన వైపు కంటే కింద వైపు నెక్ వెడల్పు పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మనకి 3 విధాలుగా అయితే రౌండ్ నెక్ మార్కింగ్ చేయబడుతుంది. అయితే ఎటువంటి వారికి ఏ రకం మార్కింగ్ చేయాలో ఈ వీడియోలో చెప్తానండి. మీకైతే కొన్ని పిక్చర్స్ చూపిస్తున్నాను చూడండి. నెక్ వచ్చేసి పైన వైపు కంటే కింద నెక్ వెడల్పు ఎక్కువ పెట్టాలి. ఈ టైప్ నెక్ అయితే మనకి పైన కింద కూడా నెక్ వెడల్పు సేమ్ ఒకలాగా వస్తుంది. ఈ టైప్ నెక్ వచ్చేసి నెక్ లోతు ఎక్కువ ఉంటుంది, వెడల్పు తక్కువ ఉంటుంది. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పీస్ తీసుకుని డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్, క్లోజ్ ఉన్న సైడ్ మన సైడ్ వేసుకోవాలండి. అయితే మనం 3 విధాలుగా మీకు బ్లౌజ్ నెక్కలు అయితే చెప్పాను కదా, ఎటువంటి వారికి ఏ నెక్కలు అంటే 3 విధాలుగా ఉన్న నెక్కలు ఎటువంటి వారికి పెట్టాలో చెప్తాను. ఫస్ట్ ఈ నెక్ వచ్చేసి పైన వైపు కింద వైపు కూడా చూడడానికి ఈక్వల్గా ఉంటుంది. లోతు ఎక్కువగా ఉంటుందండి, వెడల్పు తక్కువ ఉంటుంది. ఇది ఏజ్లో పెద్దవారికి పెట్టవచ్చు. లేకపోతే మనం ఆది బ్లౌజ్ చూసినప్పుడు ఈ విధంగా ఉంటే కనుక మీకు ఆది బ్లౌజ్ చూస్తున్నప్పుడు ఐడియా వస్తుంది కదా, దాన్ని బట్టి కూడా పెట్టవచ్చు. అలాగే ఈ నెక్ వచ్చేసి చూడండి పైన వైపు కంటే కింద వైపు ఎక్కువ బ్రాడ్ వస్తుందన్నమాట. పైన వైపు సేమ్ వెడల్పు ఉంటుంది, అంటే 2.5 ఇంచెస్ ఉంటుంది. కింద వైపుకి వచ్చేటప్పటికి వెడల్పు వెళ్ళి ఎక్కువ పెట్టుకుంటారు, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటారు. పైన వైపు వెడల్పు కంట కింద వైపు నెక్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. వీళ్ళకి బ్రాడ్గా కావాలండి. అంటే మనకు ఆది బ్లౌజ్ చూసేటప్పటికి మీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మీడియం సైజ్ అండి. ఇది ఎక్కువగా అందరూ యూజ్ చేసేదే. అంటే నెక్ వెడల్పు వచ్చేసి పైన వైపు కంటే కింద వైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా పెద్ద సైజు బ్లౌజ్కి 2.5 పెడతాం కదా, చూసారా 5.5 ఇంచెస్ వస్తుందన్నమాట. ఇది పైన కింద కూడా నెక్ వెడల్పు ఈక్వల్గా వచ్చినట్టుగా నీట్గా అనిపిస్తుంది. అయితే మనం ఆది బ్లౌజ్ని బట్టి ఎలా తెలుసుకోవాలో చెప్పాను కదా మీకు. బ్రాడ్గా అనేది, మీడియం సైజు, సన్నగా అనేది చెప్పాను. అయితే ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో అలాగే లోతు కూడా మనము ఏ విధంగా తెలుసుకోవాలో చెప్తానండి. అలాగే మనం నడుంబద్ద స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాక ఆది బ్లౌజ్ నెక్ మధ్యకి మడత పెట్టి షాలర్ దగ్గర నుంచి డాట్ దాకా ఈ విధంగా పట్టుకుని లైట్గా సాగదీయాలండి. అప్పుడు అసలు పొడవు వస్తుంది. నాకైతే 13.5 వచ్చింది. ఈ 13.5ని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మనము 2 వైపులు మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకుంటే మనకి లైన్ అయితే స్ట్రైట్గా వస్తుంది. ఈ విధంగా కొట్టుకున్నాక షాలర్ కుట్టు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇంకొక లైన్ కొట్టుకోవాలి. బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకున్నాక వెడల్పు మార్కింగ్ చేయాలి. దానికోసం ఆది బ్లౌజు నడుము దగ్గర ఉక్సులు పట్టి నుంచి కాజా పట్టి దాకా ఈ విధంగా కొలిచినప్పుడు నాకైతే 31 ఇంచెస్ వచ్చిందండి. అయితే టైలర్స్ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి 30 సైజు దాకా వచ్చిన బ్లౌజులని చిన్నవి, 30 దాటిన ప్రతి బ్లౌజు కూడా పెద్ద సైజు బ్లౌజ్ కింద లెక్క వేసుకోవాలి. ఇది మనకి 31 వచ్చింది. అయితే 31లో 4వ వంతు అయితే మనకు కావాలి. దానికోసం టేప్లో 31 నెంబర్ తీసుకుని ఈ విధంగా మడత పెట్టుకుంటే మనకి 7.5కి ఒక గీత ఎక్స్ట్రా వచ్చిందండి. అయితే మీరు పావు తక్కువ 8 కింద అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. నేను 7:30 కింద, అంటే పావు తక్కువ 8 అన్న 7:30 అన్న ఒకటే కదండి. 7:30కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. మనం ఈ 7:30ని నడుము లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి కింద వైపు. అలాగే డాట్ స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి. కొచ్చుల కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి. మీకు కొచ్చులు ఎక్కువ కావాలంటే 2 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే చెస్ట్ లూజ్ కోసము ఈ 7:30కి 1 ఇంచ్ కలుపుకుని చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ డౌన్ దగ్గర ఈ చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, నడుము లూజ్లో 4వ వంతుకి 1 ఇంచ్ కలుపుకుంటే మనకి పావు తక్కువ 9 వచ్చింది. పావు తక్కువ 9 చెస్ట్ లూజ్ కింద మార్కింగ్ చేసి కింద నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. తర్వాత కొచ్చుల కోసం పైన వైపు కూడా 1.5 ఇంచెస్ పెట్టుకుని కొచ్చుల కోసం ఎక్స్ట్రాగా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ వెడల్పు మార్కింగ్ చేశాక నెక్ షోల్డర్ కలిపి మార్క్ చేయాలండి. దానికోసం చిన్న సైజు బ్లౌజ్ అయితే నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్ పెట్టాలి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 5.5 ఇంచెస్ పెట్టాలి. ఇది మనకి 31 బ్లౌజ్ అండి, పెద్ద సైజు కాబట్టి 5.5 ఇంచెస్కి నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. అదే మార్కింగ్ని మనం కొద్దిగా కింద వైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి చంక డౌన్ ఏ సైజు బ్లౌజ్కైనా సరే 6 ఇంచెస్కి డౌన్ పెట్టుకోవాలి. ఈ 6 ఇంచెస్ డౌన్కి నిలువుగా ఒక లైను, అడ్డంగా ఒక లైన్ కొట్టుకుంటే మనకి కార్నర్ వస్తుంది. ఈ కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ కార్నర్లో కొట్టుకున్న లైన్ దగ్గర చంక రౌండ్ కోసం మార్కింగ్ చేయాలండి. చిన్న సైజు బ్లౌజ్ అయితే 1.5కి, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5కి మార్కింగ్ చేయాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5కి మార్కింగ్ చేశాను. కాకపోతే ఇది మనకి చిన్న సైజుకి పెద్ద సైజుకి 1 ఇంచే తేడా ఉంది. వీళ్ళ చంక దగ్గర కూడా కొద్దిగా ముడతలు వస్తున్నాయి అన్నారు కాబట్టి నేను పావు ఇంచు తగ్గిస్తున్నాను.
ఈ విధంగా పావించి తగ్గించుకున్న ఏం పర్వాలేదండి. ముడతలు వస్తున్నాయి అన్న వాళ్ళకి తగ్గించవచ్చు. అలాగే షోల్డర్ దగ్గర నుంచి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే 3 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 3 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 1.5 మార్కింగ్ని కలుపుకుంటూ చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ మార్కింగ్ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ దాటకూడదండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నెక్ గురించండి. మీకు మెయిన్ ఇంపార్టెంట్ నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, షోల్డర్ కూడా ఎంత తగ్గించుకోవాలన్నది మీకు చెప్తాను. ఫస్ట్ మనము డీప్ నెక్, చిన్న నెక్కలు అంటే ఏంటో చెప్తానండి. మనకు 9 దాటిని అన్ని డీప్ నెక్కలు అని చెప్పుకుంటాము. 9 దాకా వచ్చినాయి అని చిన్న సైజు నెక్కలు అని చెప్పుకుంటాము. కానీ నేనైతే అలా కూడా మనం అనుకోవడానికి లేదని చెప్తానండి. ఎందుకంటే కొంతమందివి బ్లౌజులు పొట్టిగా ఉంటాయి, కొంతమందివి బ్లౌజులు పొడవుగా ఉంటాయండి. అంటే కొంతమందికి నడుము పొడవు వచ్చేసి 16.5 రావచ్చు. ఇప్పుడు నేను కట్ చేసి బ్లౌజ్ అయితే 14.5 వచ్చింది. కొంతమందికి 12.5, 16.5 కూడా వస్తుందండి ఒక్కొక్క బ్లౌజ్ నడుము పొడవు. మరి బ్లౌజు పొడవు 16.5 వచ్చిన వాళ్ళు డీప్ నెక్ పెట్టమంటే కనీసం వాళ్ళకి 11 ఇంచులన్నా పెట్టాలండి. అదే 11 ఇంచుల్ని మనము బ్లౌజ్ పొడవు 12.5 వచ్చిన వాళ్ళకి పెడితే బాగోదు కదండి. వాళ్ళకి ఇక్కడ నడుము బద్ద తగ్గిపోతుంది. మరి అంటే బ్లౌజ్ పొడవుని బట్టి మనకి డీప్ నెక్, చిన్న నెక్ అన్నా కొలత కూడా మారిపోతుందని చెప్తున్నానండి. మీరు అటువంటప్పుడు ఎలా తెలుసుకోవాలో కూడా మీకు ఒక ఐడియా అయితే చెప్తాను. మీరు ఏ సైజ్ బ్లౌజ్ కట్ చేస్తున్నా సరే ఇక్కడ చూసారు కదా నడుము బద్ద వస్తుంది కదా మనకి, దీన్ని బట్టి నెక్ డౌన్ కూడా తెలుస్తుంది. మనకి 4 ఇంచెస్ వచ్చిందంటే డీప్ నెక్ అని అనుకోవాలన్నమాట. ఆ బ్లౌజు డీప్ నెక్ బ్లౌజ్ అని తెలుసుకోవాలి. 4 ఇంచెస్ దాటినవి, 4 ఇంచెస్ నుంచి దాటినవన్నీ కూడా డీప్ నెక్. చూసారా 4 ఇంచెస్కి మార్కింగ్ చేసి డి అని పెట్టాను, అంటే డీప్ నెక్ అని. అలాగే ఈ నడుము బద్ద వచ్చేసి 5, 6, 7 అలాగా వచ్చినవన్నీ మీడియం సైజ్ నెక్కల కింద తీసుకోవచ్చు. చిన్న సైజు నెక్కలు అలా తీసుకోవచ్చు అన్నమాట. ఏమంటే మీడియం సైజ్ అని పెట్టానండి. అలాగే మనకి ఈ నడుము బద్ద వచ్చేసి అంటే ఈ నడుము బద్ద వచ్చేసి 8, 9, 10 అలా వచ్చినవన్నీ మీరు హై నెక్కల కింద అంటే పైకి బాగా ఏజ్లో పెద్దవారు పెట్టుకుంటారండి ఇది. ఈ విధంగా మనము బ్లౌజ్ పొడవబెట్టి కాకుండా మనకు వచ్చిన నడుము బద్ద ప్రకారం పెట్టుకుంటే కూడా మనకి డీప్ నెక్ అన్నది క్లియర్గా తెలుస్తుంది. బ్లౌజ్ అంటే మీకు అద్వవిలా చెప్తాను ఒకసారి చూడండి. మనకి 12.5 నడుము పొడవున్న బ్లౌజులు ఉంటాయండి చిన్న సైజు. అలాగే 14.5 నడుము పొడవు వచ్చిన బ్లౌజులు కూడా ఉంటాయి. అలాగే 16.5 కూడా ఉంటాయండి బ్లౌజ్ పొడవు. నేను 17.5 కూడా బ్లౌజ్ పొడవు పెట్టానండి. ఒక కస్టమర్ ఉంటారు నాకు, ఆవిడ పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నమాట. అలాగా నడుము పొడవును పెట్టి మనం డీప్ నెక్లు అనేది మారిపోతుంది. అలా కాకుండా మీకు నేనేమంటానంటే 9 ఇంచెస్ దాటినవన్నీ డీప్ నెక్లు అండి, 9 ఇంచెస్ కంటే ముందు పేకెళ్ళి అని చిన్న నెక్లు అని చెప్పేసాను అనుకోండి, మీకు వచ్చేసి 12.5 బ్లౌజ్ వాళ్ళకి డీప్ నెక్ పెట్టమన్నారనేసి వాళ్ళకి మీరు 9 దాటి పెట్టారనుకోండి, 10 ఇంచెస్ పెట్టారనుకో నడుము బద్ద 2.5 వస్తుంది, బ్లౌజ్ పాడైపోతుంది అన్నమాట. అందుకని మీరు ఈ నడుము బద్దను పెట్టి మీరు డీప్ నెక్ల కింద చూసుకోవాలి. 12.5 వాళ్ళకి మీరు 4 ఇంచెస్ పెట్టారనుకో డీప్ నెక్ వస్తుంది, నడుము బద్ద కూడా బాగా ఉంటుందని చెప్తున్నానండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్క వెడల్పు గురించి చెప్తానండి. నెక్క వెడల్పు వచ్చేసి చిన్న సైజుకి అయితే 2, 2.5 పెడతాము, పెద్ద సైజుకి అయితే 2.5 పెడతామండి. మనము ఆది బ్లౌజ్ని బట్టి కూడా చూసుకోవచ్చండి. ఆది బ్లౌజ్ని బట్టి ఎలా చూసుకోవాలో కూడా చెప్తాను. అయితే ఒకసారి నేను ఒకటి మార్కింగ్ చేస్తున్నాను చూడండి. మనకి బ్లౌజు నెక్ ఒక్కొక్కరికి ఇలా ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి వెడల్పు తక్కువ ఉండి లోతు ఎక్కువ ఉంటుంది, అదే చూడడానికి కూడా సన్నగా ఉంటుంది అన్నమాట నెక్. వాళ్ళకి అలా ఇష్టపడతారు. కొంతమందికి కింద వైపు పైన వైపు కూడా ఈక్వల్గా ఉంటుందండి నెక్ వెడల్పు వచ్చేసి. వాళ్ళకి మీడియం సైజులో ఉంటుంది. నెక్ పెద్ద బ్రాడ్గానే ఉండదు, అలాగని సన్నంగానే ఉండదు అన్నమాట, మీడియంగా ఉంటుంది. కొంతమంది ఇలా ఇష్టపడతారు. కొంతమందికి అయితే మనం కింద చాలా బ్రాడ్గా పెట్టాలి. వాళ్ళు తాళ్ళు అయితే పెట్టుకుంటారు. పైన తాళ్ళు కట్టుకుంటే ఎలా వస్తుందంటే కింద రౌండ్ ఇలా బాగా తిరిగేస్తుంది. తాళ్ళు కట్టుకోవడం వల్ల పైన నొక్కు పెడుతుంది అన్నమాట. ఈ విధంగా డీప్ ఇష్టపడతారు కింద వాళ్ళు. ఈ విధంగా రౌండ్ నెక్కను మనం 3 విధాలుగా అయితే మార్కింగ్ చేయొచ్చు. అయితే ఏ మార్కింగ్ ఎలా చేయాలో కూడా మీకు చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి, పైన వైపు మటుకు మనకి నెక్ వెడల్పు పెద్ద సైజ్ అయితే 2.5 పెట్టుకోండి, చిన్న సైజ్ అయితే 2.5 పెట్టండి. కానీ ఈ పెద్ద సైజు చిన్న సైజులో ఏజ్ని బట్టి కూడా మార్చాలి. మీరు ఏజ్ని బట్టి నెక్ వెడల్పు ఎలా మార్చాలంటే మనము మామూలుగా చిన్న సైజు బ్లౌజ్కి అయితే నెక్ వెడల్పు 2.5 పెడతాము, పెద్ద సైజుకి అయితే 2.5 పెడతామండి. ఏజ్లో పెద్దవారికి అయితే ఒక్కొక్క పావు ఇంచు తగ్గిస్తే సరిపోతుంది అంతే. అంటే 2.5 ఇట్టి వాళ్ళకి 2, 2.5 ఇట్టి వాళ్ళకి 2.5 పెట్టాలన్నమాట. నేనైతే ఇది కొద్దిగా యంగర్స్కి అండి ఇవి, అందుకనేసి 2.5 పెట్టాను నెక్ వెడల్పు. డౌన్ అయితే ఈ విధంగా మనము ఆది బ్లౌజ్ నడుము బద్ద ఎంత ఉన్నది అంత మార్కింగ్ చేసుకుని పావు ఇంచు నెక్ పట్టి కుట్టు కోసము
ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అయితే నేను పైన వైపు నెక్ వెడల్పు 2.5 పెట్టాను. అలాగే ఈవిడికి కింద వైపు కూడా 2.5 పెడుతున్నాను. అంటే ఈవిడిది స్క్వేర్ నెక్ అండి. అలాగే మీకు ఫస్ట్ చెప్పాను కదా, నెక్ సన్నగా కావాలనుకున్న వాళ్ళకి ఈ విధంగా నెక్ వెడల్పు కింద పైన కూడా ఈక్వల్గా పెట్టి అయితే మనము మార్కింగ్ చేస్తే సరిపోతుందండి. ఈవిడికైతే స్క్వేర్ నెక్ అండి. మనం కుట్టిన తర్వాత 1/2 ఇంచ్ ఇంకా వెడల్పు పెరుగుతుందన్నమాట. మీకు స్క్వేర్ నెక్ కావాలనుకుంటే ఈ విధంగా వదిలేసుకుని కట్ చేసుకోవచ్చు. అదే రౌండ్ నెక్ అయితే కార్నర్లో 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని రౌండ్ నెక్ మార్క్ చేసుకోండి. నేనైతే అలవాటు ప్రకారం మార్క్ చేశాను. అలాగే కొద్దిగా నెక్ వెడల్పు అంటే బాగా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియం సైజ్ నెక్ వెడల్పు ఎలా వస్తుందో కూడా చెప్తాను. మనము పైన వైపు 2.5 ఇంచెస్ పెట్టాం కదా, పైన వైపు ఎంత పెడతామో దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడితే ఏమవుతుందంటే మరీ బ్రాడ్గాను ఉండదు, అలాగని మరీ సన్నగాను ఉండదు అన్నమాట. నెక్ రౌండ్ నీట్గా వస్తుందండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసి నేను ఒక లైన్ కొట్టాను. చూసారు కదా, పైన వైపు అయితే సేమ్ వెడల్పు. అయితే ఈ కార్నర్లో వచ్చేసి మనము 3/4 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని రౌండ్ నెక్ మార్క్ చేసుకోవాలి. అప్పుడే మనకి యూ షేప్లో నీట్గా వస్తుందన్నమాట. కొంతమందికి ఈ విధంగా మార్కింగ్ ఇష్టపడతారండి. మీకు ఆది బ్లౌజ్ని పెట్టి చూస్తే కూడా అర్థమైపోతుంది వాళ్ళకి నెక్ వెడల్పు ఎలా పెట్టుకున్నారన్నది. నెక్ని చూస్తే మనకు అర్థమైపోతుంది, వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా చూసినా అర్థమైపోతుంది. నెక్ వెడల్పు కింద వైపు పైన వైపు ఈక్వల్గా పెట్టినప్పుడు ఈ కార్నర్లో 1/2 ఇంచ్ పెట్టాలండి. అలా కాకుండా నెక్ వెడల్పు పైన వైపు కంట కింద వైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఈ కార్నర్లో 3/4 ఇంచ్ పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ కూడా మీరు కార్నర్లో మారుస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మీకు నెక్ రౌండ్ షేప్ అందంగా వస్తుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు పైన వైపు 2.5 పెట్టాం కదా, కింద వైపు వచ్చేసి 3.5. అంటే పైన వైపు నెక్ వెడల్పు ఎంత పెడతామో దానికంటే 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి బాగా డీప్ నెక్. డీప్ అంటే డౌన్ రాదండి, వీళ్ళకి వెడల్పు వస్తుంది. వీళ్ళకి వెడల్పు ఎక్కువ ఇష్టపడతారు, బ్రాడ్గా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళకైతే ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. వీళ్ళకైతే కార్నర్లో 1 ఇంచ్ పెట్టాలి. ఇది వెడల్పు మరీ ఎక్కువ అయిపోయింది కాబట్టి 1 ఇంచే పెట్టాలండి. 1/2 ఇంచ్కి పెట్టామనుకో పలక మెడలాగా వస్తుందన్నమాట. స్క్వేర్ నెక్ లాగా రౌండ్ నెక్ లాగా రాదు. అందుకనే మనం కార్నర్లో కూడా మార్కింగ్ మారుస్తూ ఉండాలి. ఈ విధంగా 1 ఇంచ్కి పెట్టుకుని మార్క్ చేసుకుంటే మీకు యూ షేప్లో బ్రాడ్గా నీట్గా వస్తుందన్నమాట రౌండ్గా నెక్. ఈ విధంగా మనము నెక్ని అంటే రౌండ్ నెక్ని 3 విధాలుగా మార్కింగ్ చేయొచ్చు. ఈ 3 మార్కింగ్లో మీకు వచ్చి తేడా ఏంటంటే నెక్ వెడల్పేనండి. కింద వైపు నెక్ వెడల్పు మారిందంటే పైన వైపు కూడా మారుతుంది. అలా కాకుండా మీరు పైన కింద కూడా ఈక్వల్గా పెట్టేస్తే నెక్ జారిపోయినట్టుగా సాగినట్టుగా వస్తుందండి. ఇలాగైతే మీకు నీట్గా వస్తుంది. అలాగే మనకి మార్కింగ్ చేసినప్పుడు ఒకసారి గమనించండి. మనము చిన్న సైజ్ అంటే నెక్ వెడల్పు తక్కువ పెట్టినప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, 1.5 ఇంచ్ వచ్చిందండి నెక్ వెడల్పు. అలాగే మనము నెక్ వెడల్పు పెంచుకుంటే కింద వైపు 2 ఇంచెస్ వచ్చింది. మనం ఇంకా బ్రాడ్గా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట. మనము ఇంకో స్టేజ్ వచ్చేటప్పటికి అంటే వెడల్పు 1 ఇంచ్ పెట్టుకునేటప్పటికి 3 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా మనకి కింద వైపు వెడల్పు పెరుగుతుందన్నమాట. అలాగే ఒకసారి చూడండి, మనము ఈ నెక్ పెట్టాము కదా, కింద వైపు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టింది. తాళ్ళు పెట్టాలండి దీనికి. తాళ్ళు పెట్టకపోతే మామూలుగా తాళ్ళు పెట్టామనుకోండి పైన వైపు నొక్కి కింద వైపు రౌండ్గా ఆంతుంది. అలా కాకుండా తాళ్ళు పెట్టకుండా కట్టుకుంటే ఈ విధంగానే మనకి సాగినట్టుగా వెడల్పుగా వస్తుంది. ఎక్కువగా వీపు అంతా కనిపించినట్టుగా ఉంటుందన్నమాట. కొంతమందికి అలా కనిపించేలాగా వదిలేసుకుంటారు, కానీ తాళ్ళు పెట్టకపోతే జారిపోతుంది. కానీ ఇలాగా నెక్క వెడల్పు పెరిగినప్పుడు ఒకసారి చూడండి, నెక్క వెడల్పు ఇలా పెరిగిందనుకోండి ఏమవుతుంది, సాగిద్ది నెక్. సాగడం వల్ల ఈ విధంగా వస్తుంది వెడల్పు. ఈ విధంగా వెడల్పు పెరిగినప్పుడు మనకి షోల్డర్ మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోకుండా మనము నార్మల్గానే పెట్టేసుకున్నాం అనుకోండి, షోల్డర్ ఏమవుతుంది, నెక్ ఆల్రెడీ సాగిపోయింది కాబట్టి షోల్డర్ వచ్చేసి చంకల దగ్గర ముడతలు పడిపోతుంది అన్నమాట. ఈ విధంగా మడతల కింద పడిపోతుంది. అప్పుడు మనకి చంక దగ్గర పిన్సింగ్ పోతుంది. కాబట్టి మనము నెక్ వెడల్పు కానీ డౌన్ కానీ పెంచుకున్నాము అంటే ఈ విధంగా మనము షోల్డర్ కూడా పావించి తగ్గించుకుంటూ వెళ్ళాలన్నమాట. నేను మీకు 3 రకాల నెక్కలు చెప్పాను కదా, ఒక్కొక్క నెక్కకి పావించు షోల్డర్ కూడా తగ్గించండి. అప్పుడు మీకు ఆ ముడతలు రాకుండా చంక దగ్గర కూడా పిన్సింగ్ పోకుండా ఉంటుంది.
నేను చెప్పేది ఏంటంటే మీరు నెక్ వెడల్పు కింద వైపు పైన వైపు ఈక్వల్గా పెట్టుకుంటే షోల్డర్ నార్మల్గా వదిలేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు నెక్ వెడల్పు పెంచినప్పుడు కింద వైపు మాత్రమే, కింద వైపు పెంచినా సరే షోల్డర్ని పావించి తగ్గించుకోండి. హాఫ్ ఇంచ్ పెంచినప్పుడు షోల్డర్ని పావించి తగ్గించండి. 1 ఇంచ్ వెడల్పు పెంచారనుకోండి, షోల్డర్ని హాఫ్ ఇంచ్ తగ్గించండి. దానివల్ల మనకి ఫిట్టింగ్ బాగుంటుందండి. బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా వస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కూడా క్లియర్గా చెప్తానండి.